అమెరికాలోని చికాగోలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో షికాగోతో పాటు పలు నగరాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతిపరులు వైఎస్ జగన్పై, అంబటి రాంబాబుపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్తావించారు. నమ్మశక్యం కూడా కానటువంటి సంఘటన. అందువల్ల చాలా అనుమానాలు, ఏం జరిగింది ఏమిటి అనే దాని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి. దేశవ్యాపితంగా కూడా రకరకాలైనటువంటి అభిప్రాయాలను ఎన్నికల మీద వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాం, ఓటమి పాలయ్యాం. కూటమి ప్రభుత్వం అనూహ్యంగా ఊరకందనటువంటి సీట్లతో గెలుచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ సుమారుగా 1 సంవత్సరం 5 మాసాలు కూటమి ప్రభుత్వం తన పరిపాలనని చేసింది, ఇంకా కొనసాగుతా ఉన్నది. ఈ పరిస్థితుల్లో అనేక రకమైనటువంటి అభిప్రాయాలు, కొంత నిరాశ, నిస్సత్తువ ఇవన్నీ మనకు ఆవరిస్తాయి. ఎప్పుడు కూడా సహజంగా ఒక అనూహ్యమైనటువంటి ఓటమి జరిగినప్పుడు ఒక్కసారిగా ఆ వార్త మన చెవులకి మన కళ్ళకి చేరినప్పుడు ఒక రకమైన నిస్సహాయత, నిరుత్సాహం, నిస్సత్తువ ఇవన్నీ కలుగుతాయి. మీకే కాదు, మాకు కూడా కలుగుతాయి. మేము అతీతులం కాదు. అయితే అది శాశ్వతము కాదు. దాని నుంచి బయటకు రావాలి, మళ్ళా విజయం వైపు మనం అడుగులు వేయాలి. ఈ క్రమంలో ఎందుకు తిరిగి అధికారంలోకి రాలేకపోయాము అనే దాని మీద కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ విధమైన సందేహం లేదు. అయితే ఆత్మవిమర్శకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కొన్ని అంతర్గతంగా మాట్లాడుకుంటాం, కొన్ని బహిరంగంగా మాట్లాడతాం. స్ట్రాటజీగా వ్యూహ ప్రకారం మనం వెళ్తాం. వాస్తవాన్ని గమనించకపోతే మాత్రం అది ప్రమాదకరం. ఎందుకు ఈ ఘోరం జరిగింది, ఎందుకు ఈ ఘోరమైన ఓటమి కలిగింది అనే దాని మీద రకరకాల విశ్లేషణలు, రకరకాల అభిప్రాయాలు, వ్యక్తికి అభిప్రాయాలు మారుతుంటాయి. మనకు రీజనబుల్గా ఉన్నటువంటివి ఏమిటి అనే దాని మీద డెఫినెట్గా మేము ఆలోచన చేస్తున్నాం అనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. బయటికి మేము చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎందుకు జరిగింది ఏమిటి అనే దాని మీద రకరకాల విశ్లేషణలు, రకరకాల అభిప్రాయాల్ని పంచుకుంటున్నాం. ఇక్కడ మీరు చెప్పినటువంటి విషయాలను కూడా మా బుర్రలోకి ఎక్కించుకుంటున్నాం. అవునా కాదా అనే దాని మీద చర్చించుకుంటాం. ఇలా మనం చర్చించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. నెంబర్ 1, మనం ఆత్మవిమర్శ చేసుకోవటం కాదు, మరొక అంశం కూడా ఉంది. ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోవాలంటే 5 సంవత్సరాల పాటు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ 1 సంవత్సరం 5 మాసాల్లో ఏ రకమైన పోకడి ఆ ప్రభుత్వం పోతున్నది, ప్రజలు ఆశించిన రీతిలో పోతున్నదా లేదా, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, ఇది కరెక్టా కాదా అని ఓట్లు వేసినటువంటి ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నేను 89లో పెద్దలు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యే కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో పోటీ చేయకపోవచ్చు, కానీ రాజకీయాలను అత్యంత సన్నిహితంగా కంటిన్యూస్ గా చూస్తున్నటువంటి వ్యక్తిని, పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రయాణం సాగించినటువంటి వ్యక్తిని. ఈ మొత్తం కాలంలో ఏ ప్రభుత్వానికి కూడా సంవత్సరం 5 మాసాల్లో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల్లో ఏది లేదని మాత్రం డంకా బజాయించి చెప్పగలని మనం చేస్తున్నాం. ఎందుకు వాళ్ళు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు, ఎందుకు కంపారిజన్ స్టార్ట్ అయింది మీరు నమ్మండి. రాష్ట్రంలో కొన్ని గొంతుకలు, అరే జగన్మోహన్ రెడ్డి బెటరే, చంద్రబాబు బెటర్ కాదే, చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, జగన్ ఏం చెప్పాడు, ఏం చేశాడు, పొరపాటు చేసామా అనేటువంటి భావనలు ఆంధ్ర రాష్ట్రంలో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకటిగా 2-3 పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశాడు. టోటల్గా చేయలేదని నేను చెప్పను, అరకొరగా చేశాడు. సూపర్ 6 అనేటువంటి పద్ధతుల్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రామిసరీ నోట్లు రాసిచ్చినట్టుగా సూపర్ 6కు సంబంధించి వాగ్దాన పత్రాలు రాశారు. సరే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు దానిలో భాగస్వాములు కానన్నారు. ఎందుకంటే ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు. సూపర్ 6లో ఏ మేరకు చేశాడు, ఏ మేరకు చేయలేదు మీకు మనవి చేస్తున్న అమ్మ ఒడి
జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం. కానీ చంద్రబాబు నేనే ప్రారంభించాను, నేనే కనుక్కున్నాను, నేనే పెట్టానని చెప్తాడు. ఆయన చెప్పాడు వాళ్ళ అబ్బాయి ఇది కొత్తగా కనిపెట్టాడని చెప్పాడు మొన్న ఈ మధ్య. మీరు చూశారో లేదు? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకు ముందు అమ్మఒడి లాంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొద్దామనే ఆలోచనే లేదు, ఆరోగ్యశ్రీ తీసుకొద్దామనే ఆలోచనే లేదు. అలాంటివి తీసుకొచ్చింది, అమలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు అనే దానిలో గుండె మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పవచ్చునని మనం చేస్తున్నాం. చంద్రబాబు ఏం చేశాడంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరి కొత్తగా వచ్చిన కుర్రోళ్ళకి మరి నిజం అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ నేనే కట్టానంటాడు. హైదరాబాద్ ఆయన కట్టడం ఏంటో నాకు అర్థం కాల. హైటెక్ సిటీకి కట్టే సమయానికి ఆయన ఉన్నాడు, పునాది వేసింది జనార్దన్ రెడ్డి గారు. పివి నరసింహారావు గారి టైంలో దానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది. కానీ నేనే కట్టానని పదే పదే ఆయన చెప్తాడు. ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను రాస్తారు, టీవీ ఛానల్స్ లో చెప్తారు. నిజమేనని కొత్త తరం అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఏ ఒక్క ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ పథకాన్ని, ఏ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్న మనిషి, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ముద్ర వేస్తారు. ముద్ర వేయడానికి సహకరిస్తారు మీడియా వారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించో, రాజశేఖర రెడ్డి గారి గురించో నెగిటివ్ గా రాసి ప్రచారం చేస్తారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కొన్నిసార్లు నమ్ముతారు, కొన్నిసార్లు నమ్మరు. అంతా నమ్మితే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కారు, అంతా నమ్మకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడు. అటు ఇటు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది కాబట్టి, ఘోరంగా ఓటమి పాలైంది కాబట్టి, మనం 5 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పు అని అనుకోవడం చాలా ప్రమాదం. అది కరెక్ట్ కూడా కాదు. రకరకాల కారణాలు ఉంటాయి, ఇంకా రకరకాల కలయికలు, రకరకాల మేనేజ్మెంట్లు, రకరకాల మోసాలు, రకరకాల వాగ్దానాలు, వాటి ప్రభావం కూడా కొంత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవడం, అసలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకపోయినా, సీట్లు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఓడించడమేనా ప్రధాన ధ్యేయమని భావించడం, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత కాదనుకున్నా ఉంటుంది. 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కాస్త కోస్త ఉంటుంది. ఈ కలయిక వల్ల మరింత వ్యతిరేకత అవ్వచ్చు. రకరకాల కారణాల వల్ల అధికారం కోల్పోయాం. సరే, అధికారం కోల్పోతే ఇంకేముంది, అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఒకసారి అధికారం వస్తుంది, ఒకసారి అధికారం రాదు. ప్రజలు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాత్మకమైనటువంటి అంశంలో మనం పనిచేయాలి. ఇవాళ 164 సీట్లు కూటమి గెలుచుకుంది. ఈ 11 సీట్లతోనే కూటమి చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, అప్రజాస్వామిక విధానాలను గొంతెత్తి నిలదించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నా. నిన్న డాలస్లో కూడా చెప్పా. చంద్రబాబు నాయుడు గారు మన చేతిలో ఓడిపోయినప్పుడు, మేమందరం గెలిచినప్పుడు 19లో ఆయనకు వచ్చిన ఓట్ షేర్ 39.02, వచ్చిన సీట్లు 23. మొన్న మనం ఓడిపోయినప్పుడు 11 సీట్లు మనకు వచ్చాయి. కానీ మనకొచ్చినటువంటి పర్సంటేజ్ ఆయనకన్నా కొద్దిగా ఎక్కువ, తక్కువ కాదు. సీట్లు తక్కువ వచ్చాయి, కానీ పర్సంటేజ్ మనకి 0.02 ఎక్కువ వచ్చింది. అంటే 39.04 మనకు వచ్చింది. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఇంతటితో అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేనే, 11 సీట్లు వచ్చాయి, రేపు 2 సీట్లే వస్తాయి చెప్పుకుంటున్నారు. చెప్పుకోండి, అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యులు చెప్పుకుంటుంటారు, ప్రసారాలు చేస్తుంటారు వాళ్ళకి అనుకూలమైన వాటిల్లో. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ప్రజా ఉద్యమాల కోసం ప్రజల్లోకి వెళుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇదంతా కూడా 1 సంవత్సరం 5 మాసాల్లోనే సుమా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఎన్నికలు ఇంకా 6 నెలలు, సంవత్సరం ఉంది అనుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఒకటైతే ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఓటమి గెలుపులు పక్కన పెట్టండి. చంద్రబాబు ఇస్ నాట్ ఏ మాస్ లీడర్. చంద్రబాబు డైరెక్ట్ గా ప్రజలు చంద్రబాబు ఓట్లేరు. కొన్ని పరిస్థితుల వల్ల, కలయికల వల్ల, మ్యానిపులేషన్ వల్ల, కొన్ని గారడీ విద్యల వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, 4 సార్లు అయ్యాడు. బట్ మాస్ లీడర్స్ అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీ రామారావు. మనం ఒప్పుకోకపోవచ్చు, ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా మేమందరం ఉండొచ్చు. బట్ ఈజ్ ఎ మాస్ లీడర్. ఇందిరాగాంధీ ఈజ్ ఎ మాస్ లీడర్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్కి మధ్యన ఎవరు ఉండరు. రాంబాబు ఉన్నా లేకపోయినా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి అమ్మటే ఉంటారు ఉన్నంత వరకు. రాంబాబు వెళ్ళిపోయాడు, నా ఎమ్మటి ఎవరు రారు. వస్తారు అనుకుంటే చాలా పొరపాటు. చాలా మంది అలా వెళ్ళారు, అందుకని చెప్తున్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే పార్టీ అయిపోతుందని. అలా వెళ్ళిపోతే ఉన్న తుప్పు రాలిపోతుంది, ఇంకొద్దిగా బ్రహ్మాండంగా తయారవుతుంది. అంటే ఇన్నాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళిపోయారు అంటే అర్థం వాళ్ళు నమ్మకస్తులు కాదనమాట, వాళ్ళు ఇన్నాళ్ళు మోసం చేశారనమాట, ఇన్నాళ్ళు నటించారనమాట అని అనుకోవాలి, అంతే కదా అర్థం. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి ఓడిపోతాం, ఒకసారి బాధ కలిగితే లీడర్ వదిలిపెట్టి వెళ్ళిపోతామా? అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకునేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళు ఇక 100కో 1 సెక్స్ అవుతారు తప్ప నిరంతరం సక్సెస్ కారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మనం నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం చివరి దాకా మనుగడ సాగించినప్పుడే చరిత్రలో ఒక గుర్తింపు ఉంటుంది తప్ప లేకపోతే గుర్తింపు ఉండదని మనవి చేస్తున్నాం. మీకు చూస్తున్నారు కదా, ఈ సీజన్ ఏదో వస్తే ఆకులు రాలిపోతాయంట, అట్లా రాలిపోతుంటారు, కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి. విశాఖపట్నంలో గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్, అది నేనే తీసుకొచ్చానని చెప్తున్నాడు. పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం వల్ల వచ్చేసిందని. కాదది అని అంటున్నా. సూక్ష్మంగా ఆలోచిస్తే 2023లో విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగినప్పుడు ఆదాని ప్రామిస్ చేశాడు, ఆదాని సెంటర్ని అక్కడికి తీసుకొస్తాను, డేటా సెంటర్ అని ఆ రోజు అనౌన్స్ చేశాడు. ఇవాళ ఆదానిని అప్పుడేమో గూగుల్తో సంప్రదించి ఆదాని పేరు పెట్టుకున్నాడు, ఇప్పుడు అదానిని పక్కనెట్టి గూగుల్గా పెట్టి నేనే తీసుకొచ్చానని ప్రచారం చేసుకుంటున్నాడు. అంటే పత్రికలు చేస్తుంటాయి, పత్రికలు రాస్తుంటాయి, నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. పద్ది నేనే చేశానంటే నాకు అర్థం కాలేదు చాలా సందర్భాల్లో. సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టానని చెప్పాడు. మరి ఇది ఏం చెప్పాలో నాకు అర్థం కాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టాను, హైదరాబాద్ కూడా ఐటీని నేనే తీసుకొచ్చాను అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కనిపెట్టకపోతే సెల్ ఫోన్ ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకురాకపోతే హైదరాబాద్ లో ఐటీ ఉండేది కాదు అని అనుకోవాలి మనం. అంటే ఒక మనిషి ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన పరిణామాలకన్నిటికీ నేనే కాను అనుకుంటే చాలా ప్రమాదం, నమ్మశక్యం కాదు. ఒక కొత్త రాజశేఖర రెడ్డి గారు లేకపోతే పోలవరం లేదు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే 108 లేదు, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆరోగ్యశ్రీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అమ్మఒడి లేదు. ఇలా కొన్ని ఊహకందనివి ఎవ్వరు చేయలేనివి చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక్కటి చెప్పమని చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ చెప్తాడు, అన్నా క్యాంటీన్ నేనే పెట్టానంటాడు. అది ఈయన పెట్టింది కూడా కాదు, అక్కడ అమ్మ క్యాంటీన్ కాపీ చేసి పెట్టాడు. మొన్న అంటున్నాడు ఎక్కడ పెద్దాపురంలో, అమ్మా ఫ్రీ బస్ ఇచ్చాం, ఫ్రీ బస్ తిరుపతి వెళ్తారా వెళ్ళండి, మధ్యలో అన్న క్యాంటీన్ ఉంటుంది, ఆగి భోంచేయండి అంటున్నాడు. వెళ్ళేదాకా భోజనం ఉంటుంది, 40 మందికి 50 మంది పెట్టి క్లోజ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. చూసేవాడికి ఏంటంటే పేపర్లో బ్రహ్మాండంగా రాసేస్తారు. ఇలా పచ్చి అబద్ధాలు, మోసాలు చెప్పుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. సరే చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇందాక ఎవరు పెద్దలు చెప్పారు, ఎవరు వద్దన్నా కాదన్నా మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నారనే విషయాన్ని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది నమ్మకపోతే ఇంకా 6 నెలలు అయిన తర్వాత నమ్ముతారు, సంవత్సరం అయిన తర్వాత నమ్ముతారు. ఎన్నికలకు ముందు అందరూ నమ్మేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడు అందరూ నెమరు వేసుకుంటున్నారు, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ దాకా ఎందుకండి, లిక్కర్ స్కామ్లు పెట్టాడు, ప్రభుత్వం లిక్కర్ అమ్మింది, అవుట్లెట్స్ కూడా ప్రభుత్వానివే, డిస్టిలరీలు కూడా అవే, ఇప్పుడు ఏమున్నాయో అప్పుడు అవే, అవన్నీ కూడా చంద్రబాబు ఇచ్చినాయే. మిథున్ రెడ్డి గారిని లోపలేశాడు, సరే బెయిల్ మీద వచ్చాడు అనుకోండి. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని లోపలేశాడు, మరి ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, కేసిరెడ్డిని, వరుసటి అందరినీ లోపలేసే కార్యక్రమం చేస్తున్నాడు. బెయిల్స్ వస్తున్నాయి. అది నిరూపణ అయ్యే కేసు కాదు, చచ్చే కేసు కాదు, దానిలో స్కాము లేదు, ఏమీ లేదు. రాజకీయ కక్ష, నన్ను లోపల పెట్టారు కాబట్టి లోపల పెట్టాలి. అక్కడ తాగుతాడా, అంతిమ లబ్ధిదారుడు అంటున్నాడు. అక్కడ దాకా వెళ్తున్నా, మరి ఎందుకను బండి ఆగిపోయింది. అంతిమ లబ్ధిదారుని కూడా పట్టుకుంటాం. కక్ష సాధింపు చర్యల కోసం ఇవాళ లిక్కర్ స్కామ్ అనే దాన్ని, లేని స్కామ్ ను సృష్టించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇది వచ్చిన తర్వాత బయటకు వస్తుంది. అప్పుడప్పుడు చూస్తున్న పత్రికల్లో కల్తీ మద్యం అంటారు. అప్పుడేమో బ్రాండ్లు బాగోలేదన్నారు, అదే డిస్టిలరీలో తయారైన బ్రాండ్ బాగోలేదన్నారు. ఇప్పుడు బ్రాండ్ అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బ్రాండే, కానీ ఆ బ్రాండ్ సరుకు దానిలో లేదు, కల్తీ ఉన్నాను. ఏంటి అన్యాయం? కల్తీ మద్యం తాగి చచ్చిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్లు సరిగా ఇవ్వలేదని ఆవేశపడినటువంటి వ్యక్తులు ఇవాళ అదే బ్రాండ్లలో కల్తీ కల్పిస్తుంటే, మనుషులు చస్తుంటే ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు ఏమంటారు? మన విమర్శించిన వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళ సమాధానం మీరు చెప్పకపోతే అది ప్రశ్నగానే ఉంటుంది. ఎలక్షన్స్ లో అది మనకి సహాయం చేస్తుంది. కన్విన్స్ చేసుకోలేకపోతున్నారు ప్రజల్ని. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి భాగవతాలన్నీ కూడా.
పరిపాలన సక్రమంగా లేదు. అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే అద్భుతంగా ఉన్నటువంటిది, కానీ గ్రౌండ్ లెవెల్లో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇద్దరు కలిశారు, ముగ్గురు కలిశారు, వాళ్ళ మధ్యన కూడా సరిగా లేదు. ఉందని అనుకుంటే పొరపాటు, కానీ కలిసే ఉంటారు. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం. వాళ్ళు ఏం భయపడుతున్నారు? మేము కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా అని. నేను చెప్తున్నా ఇవాళ చికాగోలో, మీరు కలిసి ఉన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్రంలో. ఏం కలయికండి మీదది? మీరు ఇప్పుడు విన్నారా? ఇప్పుడు చూశారా? ఒక ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి అన్నగారికి, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాను అని లెటర్ రాసి ఇచ్చాడు. నేను ఎప్పుడు చూడలా. నాకు 68 సంవత్సరాలు, 98 నుంచి రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రాజకీయాలు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, 1972 పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేను పరిశీలిస్తున్నా, తెలుసుకుంటున్నా. ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి అనేవాడు ఫలానా వ్యక్తికి నేను మంత్రివర్గంలో తీసుకుంటానని లెటర్ మీద స్టాంప్ వేసి రాసి ఇచ్చినటువంటి సందర్భమే లేదు. చెప్తారు కాకపోతే, అయ్యా రాంబాబు గారు మీరు నేను అధికారంలోకి వస్తే నీకు మంత్రి ఇస్తానని చెప్తాడు. ఎందుకు లెటర్ రాసి ఇవ్వాల్సి వచ్చింది? ప్లీజ్ చెప్పండి. ఆ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా చెప్పండి, నాగబాబు గారిని అడుగుతున్నా చెప్పండి, లేదు చంద్రబాబు గారిని అడుగుతున్నా చెప్పండి. ఆయన చెప్పడం మానేశాడు ఈ మధ్యన. లోకేష్ అడుగుతున్నా చెప్పమని. లెటర్ ఎందుకు రాసి ఇచ్చారు? లెటర్ రాసి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే ఏమిటి మీ బంధం ఏంటి? ఇప్పుడు నేను ఒక $100 మిమ్మల్ని అడిగాను, రాంబాబు గారు ఇచ్చారు, $100 ఇద్దాం, మళ్ళీ తర్వాత ఇచ్చేళ్తారులే అనుకుంటారు. నా మీద నమ్మకం లేకపోతే ఏమంటారు? సంతకం ముందు చెక్కిమంటారు. అదే బాబతగా కాదంటారా? చెప్పని అడుగుతాం. కాదంటే సమాధానం చెప్పండి. ఇంతవరకు ఇవ్వలేదు, ఇస్తారో లేదో తెలియదు. అసలు లెటర్ రాసి ఎందుకు ఇచ్చారు? ఇలాంటి బంధాలు ఉన్నాయి అక్కడ. మొట్టమొదటి నమ్మారు, తర్వాత నమ్ముతారా? నమ్మరా? ఇంకో 2 సంవత్సరాలు చూడండి. ఏ విధంగా వారి మధ్యన పొరపొచ్చాలు ఉన్నా కలిసే ఉంటారు కాబట్టి ఏం జరుగుతుందనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను మీరు చాలా దూరంగా ఉన్నా, ఒక 24 గంటల ప్రయాణంలో ఉన్నా, మీరు ప్రతి నిత్యం ఇక్కడ సమావేశం అయిన వారు, కొన్ని పనుల నుండి సమావేశానికి రాలేని వారు, అంటే వర్కింగ్ డేస్ వల్ల రాలేని వాళ్ళు, ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేదాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. దానిలో ఏ విధమైన సందేహము నాకైతే లేదు. మీరు చాలా శ్రేయోభిలాషులుగా, ఎన్ఆర్ఎస్గా మీరు కోరుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటారు. మీకు చేతనైనటువంటి సహాయాన్ని చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. దానిలో నాకు ఏ విధమైన సందేహము లేదు, లేకపోతే ఇక్కడ దాకా రారు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు పరిశీలిస్తున్నప్పుడు మీకు వద్దన్నా కొన్ని గోచరించబడతాయి, వద్దన్నా మీకు అర్థమవుతూ ఉంటాయి. ఒకటైతే వాస్తవం, మనం కూడా కొంత రీజనబుల్గా ఉండాలా, ఆలోచన విధానాన్ని మనం రీజనబుల్గా చేసుకోవాలా. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరగలేదు అనే విషయాలు చాలా చాలా చెప్పారు అంశాలు. వాటిలో కొన్ని నేను విభేదిస్తాను, కొన్ని నేను అనుసరిస్తాను. వాటి విషయాలను పక్కన పెడదాం. కానీ ఒక పోకడ పోతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఈజ్ ఏ మాస్ లీడర్. ఎవరినో కలుపుకోవాలి, ఇంకోళ్ళు కలుపుకోవాలి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ప్రజలకి మేము నమ్మింది ఏంటంటే మోర్ దాన్ 80% ఆఫ్ ది పబ్లిక్ వారు లబ్ధి పొందారు కాబట్టి ఓట్లు వేస్తారేమో అనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్ళాం. ఆ ప్రయోగం ఫెయిల్ అయింది అనుకోవాలి వాళ్ళంతే. ఇలా కొన్ని ప్రయోగాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ కాలేదు అనేది రాజకీయ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అంశం ఉంది. నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని మేము చాలా కష్టపడేవాళ్ళం. ముఖ్యమంత్రి దాకా వెనకబడిపోయేవాడు, నాకు బాగా గుర్తు. చివరికి మరి 2004లో పాదయాత్ర తదనంతరం ఇక అగ్రెసివ్ గా రాజశేఖర రెడ్డి గారు ముందుకు వెళ్ళాడు. ఆ వయసులో మొండు వేసవిలో పాదయాత్ర చేసి చంద్రబాబును చిత్తుగా ఓడించి అధికారంలోకి రావటం జరిగింది. కష్టపడాలి. ఏదో ఈ ప్రాంతీయ పార్టీలు ఏదో అనకూడదు కానీ కాంగ్రెస్ పార్టీలోనో జాతీయ పార్టీలోనో టక్కన అయిపోతారు కొంతమంది ముఖ్యమంత్రులు, టకామని అయిపోతారు, మన టకామని దిగిపోతారు కూడా. జరుగుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. ఇది వ్యక్తి యొక్క గొప్పతనం వల్ల పార్టీ పెరిగేది. ఆ వ్యక్తిని చూసే ముఖ్యమంత్రిగా కావాలనుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. అదే కాంగ్రెస్ పార్టీలోనో బీజేపీలోనో లేదా ఇంకొక నేషనల్ పార్టీలో అయితే కోపం వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి దించేసి ఇంకొని పెడతారు. బట్ వేరేజ్ ఇన్ రీజనల్ ఫోర్స్ అలా ఉండదు. వాళ్ళ మీద ఆధారపడి గెలవటం, ఓటం అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఒక నిరంతర ప్రయాణం ఇది. రాజకీయం అనేది ఒక నిరంతరమైన ప్రయాణం. ఈ నిరంతరమైన ప్రయాణంలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉండటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. నిజంగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము కంగారు పడాలి. ఎందుకంటే రాజకీయాల్లో, జీవితంలో చివరాంకంలో ఉన్నటువంటి వ్యక్తులం.
మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారాన్ని చూడాలి అని భావించేటటువంటి వ్యక్తులు. అయితే గుణపాఠాలు నేర్చుకోకుండా ఉండటం అనేది కూడా తప్పనేది నా అభిప్రాయం. కాబట్టి మీ అందరూ కూడా ఎన్ఆర్ఐస్గా ఉండి మీ శక్తి కొలది మీరు సహాయం చేసేటటువంటి మనుషులు. నేనైతే నిజంగా పెళ్లికొచ్చి మా అమ్మాయి పెళ్లి చూసుకుని వెళ్ళిపోతే నాకు తృప్తికరంగా ఉండేది కాదు. 4 మీటింగ్లు అడ్రస్ చేశాను. చార్లెట్లో మీటింగ్ పెట్టకపోయినా మిత్రులు ఎవరో 6-7 వచ్చారు, వాళ్ళని కలిశాను. అలాగే మిల్వాకీలో కూడా ఇవాళ మన పోల్ రెడ్డి ఇంకొక 10 మంది వచ్చారు, కలిసాం. అట్లా కలుసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం నేను చేస్తున్నా. నేను బయలుదేరిన దగ్గర నుంచి నా వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. నన్ను చాలా మంది నాకు బాగా సన్నిహితులు కూడా నాకు ఫోన్ చేసి, ఏందయ్యా నువ్వు మంత్రి చేశావు, ఆ వీడియోలు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఎందుకు ఆ వీడియోలు, మంత్రి చేసిన పెద్ద మనిషివి అని అంటే నేను దానికి అంగీకరించలేదు. నేను ఏదనుకున్నానో అది చేయటం నా స్వభావం. దట్ ఇస్ మై ఫ్యాషన్. నేను ఈ వీడియోలు చేయటం కూడా, నా ఛానల్ ప్రారంభించడం కూడా, మన ఇంగ్లాండ్లో ఉంటాడు చింత ప్రదీప్, నేను వెళ్ళినప్పుడు ప్రదీప్ని అడిగాను. ప్రదీప్ నాకు చెప్పాడు, ప్రదీప్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కడున్నా ప్రజలకు సన్నిహితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాల గురించి మాట్లాడతాను, పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను. నాకు నచ్చినటువంటి అన్ని అంశాల గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఉన్నటువంటి టెక్నాలజీ అండ్ మీటింగ్లే కాదు కదా, అది దానిలో కొన్ని వేల మంది చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరేమనుకున్నా పెద్ద నేను లెక్క చేసేటటువంటి స్వభావం కలిగిన వాడిని కాదు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులని మీ అందరికీ తెలుసు. 1989లో పరిచయమైన నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వీడి బయటకు వెళ్ళలేదు, వెళ్ళబోను కూడా. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నన్ను ఏం పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు నాకు సహాయం చేయమని నన్ను అడగలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బతికించినటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధిస్తున్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంట ఉండాలి అని నా మనసు చెప్పింది, నేను వెళ్ళాను. ఏదో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పార్టీ పెడతాడేనో, ఆయన ముఖ్యమంత్రి అవుతాడేనో, నాకు ఇరిగేషన్ మంత్రి ఇస్తాడేనో నేను అనుకోలేదు. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ది రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని చూసుకున్నటువంటి విధానం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే రోజున కూడా నేను పోటీ చేయనని చెప్పాను. అందువల్ల నాకు ఏపీఐసి చైర్మన్ నాకు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనవి చేశాను. రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటటువంటి అవకాశం కష్టకాలంలోనూ, నష్టకాలంలోనూ, మంచి కాలంలోనూ ఉండేటటువంటి స్వభావం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే బంధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు, ఫస్ట్ టైం గెలవంగానే. బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను మంత్రి కోసం రాలేదు కాబట్టి, ఎందుకంటే నేను పదవి కోసం రాలేదు కాబట్టి. ఇవాళ మళ్ళీ ఆయన ఇచ్చాడు పిలిచి. ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అంశాలు, వాటిని అన్నింటినీ ముందుకు తీసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందనేది నా అభిప్రాయం. నాకు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. దానిలో ఒడిదుడుకులు ఉండవు, మార్పులు ఉండవు. చిన్న చిన్నగా ఏమన్నా మనం కూడా పొరపాట్లు చేస్తాం. పొరపాట్లు చేస్తే సరి చేసుకుంటాం తప్ప అది పొరపాట్లు కాదని బుకాయించే పరిస్థితి అయితే ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాటకి లాజిక్ ఉండాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని. ఒక విమర్శ చేస్తే ఆ విమర్శ నిలబడాలని భావించేటటువంటి వ్యక్తిని తప్ప గాలిలో మాట్లాడాలని అనుకునేటువంటి వాడిని కాదు. మరి చికాగోలో నేను ఎల్లుండి ఐఎమ్ గోయింగ్ టు ఇండియా ఫ్లై అవుతున్నాను. ఇది నా చివరి మీటింగ్. ఈ చివరి మీటింగ్ని మీరు అరేంజ్ చేసినందుకు ఇక్కడ నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేరు పేరున చెప్తున్నాను. అదొక నాకు సంతోషకరమైన అంశం ఏంటంటే, సరే ఫ్యామిలీ, కుటుంబం, కులం ఇవన్నీ ఉంటాయి. నేను భావించేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ అనేది చాలా పెద్దది. ఆ ఫ్యామిలీ నాకు బంధువుల కన్నా, మిత్రుల కన్నా, కుటుంబం కన్నా కూడా అత్యంత సన్నిహితమైందని భావించేటటువంటి వ్యక్తిని. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే వ్యక్తులు. సరే ఆటుపోట్లు సహజంగా ఉంటాయి, మీరు సలహాలు కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఆ విధంగా మీరందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానించి నాకు ఈ అవకాశం, 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.